హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ పీజే మాస్టర్ మైండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోని ఫస్ట్ పార్ట్ అయినటువంటి నౌన్ టాపిక్ గురించి నేర్చుకోబోతున్నాం. అయితే ఈ టాపిక్ని కైండ్స్ ఆఫ్ నౌన్, నౌన్ అండ్ ది నంబర్, నౌన్ అండ్ ది జెండర్, నౌన్ అండ్ ది కేస్, ఇలా 4 పార్ట్స్ నేర్చుకుంటాం. అయితే ముందుగా నౌన్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, నౌన్ ఇదొక నేమింగ్ వర్డ్. ప్రపంచంలోని ప్రతి వస్తువు నేమ్ కూడా ఈ నౌన్ కిందకే వస్తాయి. అవి పర్సన్, థింగ్, ప్లేస్, క్వాలిటీ, కండిషన్, యాక్షన్, ఇలా ఏవైనా సరే ప్రతి వస్తువు నేమ్ కూడా ఈ నౌన్ కిందకే వస్తాయి. అవి లివింగ్ థింగ్స్ కావచ్చు, నాన్ లివింగ్ థింగ్స్ కావచ్చు. ప్రతి వస్తువు నేమ్ కూడా ఈ నౌన్ కిందకే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, పెన్, టేబుల్, బోర్డ్, స్టార్స్, ప్లానెట్స్, ఎర్త్, మూన్, ఇలా ప్రతి వస్తువు నేమ్ కూడా ఈ నౌన్ కిందకే వస్తాయి. అయితే ఈ నౌన్లో ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, ఇలా 5 టైప్స్ ఆఫ్ నౌన్స్ ఉన్నాయి. ముందుగా వీటి గురించి నేర్చుకుందాం. ఓకే, ప్రాపర్ నౌన్ ఒక పర్సన్, థింగ్, ప్లేస్, వీటి గురించి పర్టికులర్ చెప్పినట్లయితే అది ప్రాపర్ నౌన్ అవుతుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే పర్సన్, థింగ్, ప్లేస్ వీటి యొక్క నేమ్స్ని ప్రాపర్ నౌన్స్ అంటాం. అంతేకాకుండా ఈ ప్రాపర్ నౌన్స్ అనేవి క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతాయి. అలాగే ఒక పర్సన్, థింగ్, ప్లేస్ వీటి గురించి జనరల్గా చెప్పినట్లయితే అది కామన్ నౌన్ అవుతుంది. పర్టికులర్ చెప్పినట్లయితే ప్రాపర్ నౌన్, జనరల్గా చెప్పినట్లయితే కామన్ నౌన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, బాయ్. బాయ్ అనేది కామన్ నౌన్ అవుతుంది. ఏ బాయ్? రాము, వేణు, సందీప్, మధు, పలానా బాయ్ అని పర్టికులర్గా చెబుతున్నాయి కాబట్టి ఈ నేమ్స్ అన్నీ కూడా ప్రాపర్ నౌన్స్ అవుతాయి. అలాగే గాల్. గాల్ అనేది కామన్ నౌన్ అవుతుంది. ఏ గర్ల్? రాణి, లక్ష్మి, స్నేహ, కావ్య, పలానా గాల్ అని పర్టికులర్గా చూపుతున్నాయి కాబట్టి ఈ నేమ్స్ అన్నీ కూడా ప్రాపర్ నౌన్స్ అవుతాయి. అలాగే కంట్రీ. కంట్రీ అనేది కామన్ నౌన్ అవుతుంది. ఏ కంట్రీ? ఇండియా, చైనా, నేపాల్, శ్రీలంక, ఇక్కడ కూడా పలానా కంట్రీ అని పర్టికులర్గా చూపుతున్నాయి కాబట్టి ఈ నేమ్స్ అన్నీ కూడా ప్రాపర్ నౌన్స్ అవుతాయి. అలాగే పొలిటీషియన్. పొలిటీషియన్ అనేది కామన్ నౌన్ అవుతుంది. ఏ పొలిటీషియన్? నెహ్రూ, చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, ఇక్కడ కూడా పలానా పొలిటీషియన్ అని పర్టికులర్గా చూపుతున్నాయి కాబట్టి ఈ నేమ్స్ అన్నీ కూడా ప్రాపర్ నౌన్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ పొలిటీషియన్ మస్ట్ బి ఆనెస్ట్. ఏ పొలిటీషియన్ అంటే ఎవరి పొలిటీషియన్ అంటే ప్రతి పొలిటీషియన్ కూడా ఆనెస్ట్గా ఉండాలి. ఇక్కడ పొలిటీషియన్ అంటే జనరల్గా చెప్పినాం కాబట్టి ఈ పొలిటీషియన్ అనేది కామన్ నౌన్ అవుతుంది. అలాగే నెహ్రూ వాజ్ యా ఆనెస్ట్ పొలిటీషియన్. ఈ సెంటెన్స్లో నెహ్రూ అనేది ఒక పొలిటీషియన్ యొక్క నేమ్. అంటే నెహ్రూ అనే పొలిటీషియన్ గురించి పర్టికులర్ చూస్తున్నాం కాబట్టి నెహ్రూ అనే పేరు ప్రాపర్ నౌన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కలెక్టివ్ నౌన్స్. ఒక వస్తువుకు సంబంధించి ఒకే గ్రూపు లేదా కలెక్షన్ని కలెక్టివ్ నౌన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ క్రూ ఆఫ్ సెయిలర్స్. సెయిలర్స్ అంటే నావికులు. నావికుల యొక్క సమూహాన్ని, ఆ గ్రూప్ని క్రూ అంటాం. అలాగే ఏ క్వైర్ ఆఫ్ సింగర్స్. సింగర్స్ యొక్క ఆ గ్రూప్ని, ఆ సమూహాన్ని క్వైర్ అంటాం. అలాగే ఏ బెవీ ఆఫ్ లేడీస్. లేడీస్ యొక్క ఆ సమూహాన్ని, ఆ గ్రూప్ని బెవీ అంటాం. ఇవన్నీ కూడా గ్రూప్ ఆఫ్ పర్సన్స్. ఓకే, నెక్స్ట్ ఏ బొకే ఆఫ్ ఫ్లవర్స్. ఫ్లవర్స్ యొక్క సమూహాన్ని, ఆ గ్రూప్ని బొకే అంటాం. అలాగే ఏ ఫ్లీట్ ఆఫ్ షిప్స్. షిప్ల యొక్క సమూహాన్ని, ఆ గ్రూప్ని ఫ్లీట్ అంటాం. అలాగే ఏ పీల్ ఆఫ్
బెల్స్. బెల్స్ యొక్క సమూహాన్ని, ఆ గ్రూప్ని పీల్ అంటాం. ఓకే, క్రూ, క్వైర్, బేబీ, బొకే, ఫ్లీట్, పీల్ ఇవన్నీ కూడా కలెక్టివ్ నౌన్స్. ఇలాంటి కలెక్టివ్ నౌన్స్ ఇంగ్లీష్లో నెంబర్ ఆఫ్ ఉన్నాయి, అవన్నీ కూడా నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ మెటీరియల్ నౌన్. ఇట్ డినోట్స్ మెటీరియల్స్. మెటీరియల్స్ గురించి చెబుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ, టీ, షుగర్, రైస్, ఐరన్, గోల్డ్ ఇవన్నీ కూడా మెటీరియల్స్, కాబట్టి వీటిని మెటీరియల్ నౌన్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ నౌన్. ఇది ఒక వస్తువు యొక్క క్వాలిటీ, కండిషన్, యాక్షన్ గురించి తెలియజేస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ని టచ్ చేయలేము, చూడలేము. ఫర్ ఎగ్జాంపుల్ కైండ్నెస్. కైండ్నెస్ అంటే దయ, దీన్ని టచ్ చేయలేము, చూడలేము. అలాగే ఇల్నెస్. ఇల్నెస్ను కూడా టచ్ చేయలేము, చూడలేము. ఇలాగే మూమెంట్. మూమెంట్ను కూడా టచ్ చేయలేము, చూడలేము. ఓకే, అలాగే విజ్డమ్. విజ్డమ్ అంటే తెలివి. అలాగే నాలెడ్జ్. నాలెడ్జ్ అన్న కూడా తెలివి. వీటిని కూడా టచ్ చేయలేము, చూడలేము. ఇవన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్స్. ఓకే, ఇప్పుడు ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్ ఈ నౌన్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సర్వ్, సర్వీస్, సర్వెంట్. ఇక్కడ చూసినట్లయితే సర్వ్ అనేది వెర్బ్, సర్వీస్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్. ఎందుకంటే ఈ సర్వీస్ని మనం చూడలేము, టచ్ చేయలేము, కాబట్టి ఈ సర్వీస్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. అలాగే సర్వెంట్ అనేది కామన్ నౌన్ అవుతుంది. ఎందుకంటే ఈ సర్వెంట్ని మనం టచ్ చేయొచ్చు, చూడవచ్చు, కాబట్టి సర్వెంట్ అనేది కామన్ నౌన్ అవుతుంది. అలాగే ఈ సర్వెంట్కి ఉండే నేమ్స్ అన్నీ కూడా ప్రాపర్ నౌన్స్ అవుతాయి. అంటే కృష్ణ అనే సర్వెంట్ ఉన్నాడు అనుకుందాం, ఈ కృష్ణ అనేది ప్రాపర్ నౌన్ అవుతుంది. అలాగే మధు అనే సర్వెంట్ ఉన్నాడు అనుకుందాం, ఈ మధు అనేది ప్రాపర్ నౌన్ అవుతుంది. ఓకే, అలాగే స్పీక్, స్పీచ్, స్పీకర్. ఇక్కడ స్పీక్ అనేది వెర్బ్, అలాగే స్పీచ్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. ఎందుకంటే ఈ స్పీచ్ని మనం చూడలేము, టచ్ చేయలేం, కాబట్టి ఈ స్పీచ్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. అలాగే స్పీకర్ అనేది కామన్ నౌన్ అవుతుంది. ఎందుకంటే మనం ఈ స్పీకర్ని టచ్ చేయగలం, చూడగలం, కనుక స్పీకర్ అనేది కామన్ నౌన్ అవుతుంది. అలాగే ఈ స్పీకర్కి ఉండే నేమ్స్ అన్నీ కూడా ప్రాపర్ నౌన్స్ అవుతాయి. ఓకే, అలాగే మేనేజ్, మేనేజ్మెంట్, మేనేజర్. ఇక్కడ కూడా మేనేజ్ అనేది వెర్బ్ అవుతుంది. మేనేజ్మెంట్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. ఎందుకంటే ఈ మేనేజ్మెంట్ని మనం టచ్ చేయలేము, చూడలేము, కాబట్టి మేనేజ్మెంట్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. అలాగే మేనేజర్ అనేది కామన్ నౌన్ అవుతుంది. ఎందుకంటే మనం ఈ మేనేజర్ని టచ్ చేయొచ్చు, చూడవచ్చు, కాబట్టి మేనేజర్ అనేది కామన్ నౌన్ అవుతుంది. అలాగే ఈ మేనేజర్కి ఉండే నేమ్స్ అన్నీ కూడా ప్రాపర్ నౌన్స్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి అన్ని నౌన్స్ గురించి ఒక అవగాహన వచ్చి ఉండాలి. ఓకే, నెక్స్ట్ కొన్ని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ కామన్ నౌన్, యాడ్జెక్టివ్, వెర్బ్స్ నుంచి ఫామ్ అవుతాయి. ఓకే, అవి ఎలా ఫామ్ అవుతాయి అనేది మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.